ఒకప్పుడు ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వంటి స్టార్లతో పోటీ పడింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మంచి పేరు, కీర్తి, డబ్బు లేదా గుర్తింపు ఇదేమీ ఆ నటికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. అంతటి స్టార్డం వదులుకొని ఉన్నట్టుండి బౌద్ధ మతాన్ని స్వీకరించింది. సన్యాసిగా మారిపోయింది. ఇంతకీ ఎవరా నటి? ఆమె కథేంటో ఇప్పుడు చూద్దాం. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్, మోడల్ గా కెరీర్ ప్రారంభించిన బార్కా మదన సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు సీరియల్స్ లో కూడా నటించిన సడన్ గా గుర్తుపట్టనట్టుగా మారిపోయి కనిపించింది. ఎంతో ఫామ్ లో ఉన్న హీరోయిన్ అకస్మాత్తుగా సన్యాసిగా మారిపోయింది. బార్కా మదన్ పేరు ఇప్పుడు గాల్టన్ శాంప్టన్ పర్వతాలు, ఆశ్రమాలలో తిరుగుతూ కనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా తన ఆధ్యాత్మిక అంశాలనే పోస్ట్ చేస్తోంది. దలైలామా ఫాలోవర్ గా ఉన్న బర్కా 2012లోనే బౌద్ధ మతాన్ని స్వీకరించాలని అనుకున్నారట. కానీ అది ఇప్పటికి జరిగింది. ప్రస్తుతం ధ్యానం, ప్రార్థనలు, ప్రజల సేవలతో బర్కా జీవితం నిండిపోయింది. పంజాబీ కుటుంబంలో జన్మించిన బార్కా మదన్ 1994లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్ గా నిలిచారు. మలేషియాలో మిస్ టూరిజం ఇంటర్నేషనల్లో 3వ రన్నరప్ గా నిలిచింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు 1996లో ఖిలాడి కా ఖిలాడి అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2003లో ఆర్జీవీ తెరకెక్కించిన బూత్ సినిమాలో మంజిత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రలో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ అజయ్ దేవగన్, ఊర్మిళా టండోడ్కర్, నానా పాటేకర్, రేఖా, ఫర్హీన్ ఖాన్ వంటి స్టార్లతో కలిసి నటించింది. ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సీరియల్స్ వైపు టర్న్ అయింది. 1857 క్రాంతితో సహా పలు టీవీ సీరియల్స్ లో నటించింది. ఇందులో ఆమె చేసిన రాణి లక్ష్మీబాయి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రముఖ జీటీవీ షో సాత్ ఫెరే, సలోని కా సఫర్ లో కూడా కనిపించింది. అంతేకాకుండా ఈమె నిర్మాతగా మారి సోచ్ లో సుర్ఖాబ్ అనే 2 సినిమాలను నిర్మించింది. అలా ప్రొడ్యూసర్ గా మారిన బర్కా మదన్ సడన్ గా బౌద్ధ మతాన్ని స్వీకరించి సన్యాసిగా అవతారం ఎత్తింది. పర్వతాలు, ఆశ్రమాలు తిరుగుతూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయింది. ఇక ఇది చూసిన ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు ఆమె సన్యాసిగా మారడానికి కారణం ఏమై ఉంటుంది అంటూ తెగ ఆరా తీస్తున్నారు.